పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనం వరకు. అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించను. ఎలయన వారిలో హృదయ పరివర్తన కలగలేదు. అయ్యో ఓ కొరాజీనుపురమా, అయ్యో ఓ బెత్సయిదాపురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులు ఎప్పుడో గోనె పట్టలు కప్పుకొని బూడిద పోసుకొని హృదయ పరివర్తనము చెంది ఉండేవారే. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా యుద్ధ కాలము, తపస్సు కాలములో మనందరం కూడా అడుగుపెడుతున్నాం. తపస్సు కాలంలో అడుగుపెట్టుతున్నాము అనే దానికి సూచకగా విభూతి బుధవారం రోజున మన చర్చిలో విచారణ గురువు నుండి మనం విభూతిని స్వీకరిస్తాం, బూడిదను స్వీకరిస్తాం. ఆ విభూతి బుధవారము అనే పదములోని విభూతి, బూడిద, విభూతి అంటే బూడిద, ఆశీర్వదించబడినటువంటి బూడిద. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ బూడిద ఎక్కడి నుంచి వస్తుంది? గుర్తుపెట్టుకోవాలి, మామూలు బూడిద కాదండి. అది గడచిన సంవత్సరము మట్టల ఆదివారం, మ్రానికొమ్ముల ఆదివారం రోజున ఆశీర్వదించబడినటువంటి ఆ తాళపత్రాలు ఉంటాయి కదా, హోసానా స్తుతునకు జై, దావీదు రాజునకు జై అని మనందరము కూడా తాటి ఆకులు లేకపోతే ఈత ఆకులు, కొబ్బరి ఆకులు స్వీకరిస్తాము కదా. వాటిని భద్రపరచి వాటిని బూడిదగా చేసి ఆ బూడిదని మన నొసళ్ళ మీద రాస్తారు. ఏమిటి దీనిలో ఉన్న పరమార్థం? ఈ బూడిద ఎందుకు రాసుకోవాలి? ఇది ఆచారం మాత్రమేనా? దీనిలో ఒక పరమార్థం ఉందా? ఆచారాన్ని ఏమీ తెలియకుండా మనం దాన్ని ఊరికే పాటిస్తే ప్రయోజనం ఉండదు. దానిలో ఉన్న మహత్తరమైన అర్థాన్ని మనం తెలుసుకోగలిగితే గొప్ప మేలులు మనం స్వీకరిస్తాం. ప్రియులారా, దయచేసి నేను ఇప్పుడు మీ ముందుంచేటువంటి ఈ ఉదాహరణని జాగ్రత్తగా ఆలకించండి. నేను కొన్ని సందర్భాలలో ప్రయాణంలో ఉన్నప్పుడు మామూలు షర్టు పాయింట్ సివిల్ డ్రెస్లో ఉంటాను. కానీ ఏదైనా పూజలకు కానీ లేకపోతే ప్రార్థనలకు కానీ కుటుంబ దర్శనాలకు కానీ ఎవరైనా నా దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు కానీ నేను అంగీ మీద ఉంటాను. కానీ ప్రియులారా, నేను మీ అందరి ముందు నిజాయితీగా నేను ఒప్పుకుంటున్నాను. ఏమిటి అంటే, నేను ఈ అంగీ వేసుకున్నప్పుడు నాకు తెలియనటువంటి ఒక భయం నాలో ఉంటుంది. నేను దేవునికి సాక్ష్యం పలికే బిడ్డని, నేను జాగ్రత్తగా ఉండాలి. ఈ అంగీ నాకు జ్ఞాపకం చేస్తుంది. ఈ అంగీ నన్ను జాగ్రత్తగా ఉండని హెచ్చరిస్తుంది. ఈ అంగీ నన్ను కొన్నిసార్లు కాపాడుతుంది, భద్రపరుస్తుంది. ఈ అంగీ నన్ను, ఈ గురువు యొక్క అంగీ నన్ను ప్రోత్సహిస్తుంది, నాకు జ్ఞాపకం చేస్తుంది. నేను గురువుని, జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా ఉండాలి. అంగీలో ఉన్నాను. సివిల్ డ్రెస్లో ఉన్నప్పుడు ఉండదా? ఉంటుంది. నేను గురువుని అనేటువంటి భావన ఉంటుంది. కానీ ఆ కాన్షియస్నెస్ అది మరచిపోయే అవకాశం ఉంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మనకు కొన్ని బాహ్యమైనటువంటి గురుతులు, మనకు కొన్ని బాహ్యమైన వస్త్రాలు, వస్తువులు అనేటువంటివి మనల్ని దేవునిలో ఎదగటానికి ఎంతగానో సహాయం చేస్తాయి. అవును ప్రియులారా, అదే రీతిగా ఈ బూడిదను స్వీకరించినప్పుడు నేను ఒక గురువుగా దాన్ని ఆశీర్వదించి అక్కడున్న గురువు ముందు నేను మోకరించి మొదటిగా నేను సిలువ గుర్తు వేయించుకుంటాను. ఎవరైనా అదే చేస్తారు. అది చేస్తున్నప్పుడు మనకు తెలియనటువంటి ఒకలాంటి హృదయములో ఆ మార్పు, ఆ ప్రేరణ, ఆ తపన కలుగుతుంది ప్రియులారా. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా,
మనం ధరించేటువంటి విభూతిని మనం ఒక పరమార్థంగా స్వీకరించగలగాలి. ఈనాడు స్వయంగా ప్రభువు నోటి నుండి ఈ మాట వింటున్నామండి. యేసు ప్రభువు నోటి నుండి ఈ బూడిద గురించి, విభూతి గురించి మనం వింటున్నాం. ఎందుకని? ఎవరైతే పశ్చాత్తాప పడలేదో, ఎవరైతే హృదయ పరివర్తన చెందలేదో అట్టి వారిని చూచి మీ మధ్యలో జరిగిన అద్భుతాలు వేరొక చోట జరిగినట్లయితే ఆ అద్భుతాలను చూచైనా కానీ ఆ ప్రజలు పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి బూడిద పోసుకొని హృదయ పరివర్తన చెందేవారే. ఎందుకు ఈ బూడిద? దేనికి గుర్తుగా ఉంటుంది ఈ బూడిద? ఊరికి ఆచారం మాత్రమేనా? కానే కాదు ప్రియులారా, ఒక పరమార్థం దాగి ఉంది అందులో. వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించుదాం ప్రియులారా. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 20వ వచనము. అప్పుడు యేసు తాను అనేక అద్భుతాలు గావించిన పట్టణములను ఖండింపనారంభించను, ఎలయన వారిలో హృదయ పరివర్తన లేదు. ఏ పట్టణాలవి? కొరాజీను, బెత్సయిదా పురాలు. చాలా అద్భుతాలు చేశాడు యేసుప్రభు, అయినా వారిలో మార్పు లేదు. వారి పాపాల కొరకే ప్రాయశ్చిత్తం లేదు. కరుడుగట్టిన పాపాత్ములుగా మిగిలిపోయారు. వారిని చూచి ప్రియులారా, ఈరోజు మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు బూడిద గురించి, విభూతి గురించి. విభూతిలో ఉన్న మహత్యాన్ని గురించి యేసుప్రభు, విభూతి యొక్క పరమార్థాన్ని యేసుప్రభు బోధిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అయ్యో కొరాజీను పురమా, అయ్యో బెత్సయిదా పురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణంలో జరిగి ఉండినచో ఆ పురజనులు ఎప్పుడో గోనె పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తన చెంది ఉండేది వారే. కాబట్టి ప్రియులారా, విభూతి బుధవారం రోజున మనం ధరించేట ఆ బూడిద అనేటువంటిది, విభూతి అనేది దేని గుర్తుగా ఉండాలి? హృదయ పరివర్తనకి మనకు గుర్తుగా ఉండాలి. మారు మనస్సుకి మనకు గుర్తుగా ఉండాలి. పశ్చాత్తాపానికి మనకు గుర్తుగా ఉండాలి. మనలో ఆ పశ్చాత్తాపాన్ని, హృదయ పరివర్తనని రేకెత్తించగలగాలి. అది లేకపోతే ప్రయోజనం శూన్యం ప్రియులారా. అయితే ఇక్కడ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ విభూతిని రాస్తూ గురువు పలికే మాటలను కూడా మనము ఆలకించి ధ్యానం చేయాలి. 2 రకాల మాటలు మాట్లాడతారు. మొదటిగా ఏమంటారు అంటే, ఉపదేశకుడు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో పలికినట్లుగా, మానవుడా నీవు మట్టి నుండి పుట్టితివి, మరలా మన్నైపోదువుగాక. అంటే విభూతి దేనిని గుర్తు చేస్తుంది? ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ బ్రతుకు శాశ్వతం కాదు. నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ చెడును విడిచిపెట్టు. నీ జీవితం శాశ్వతం కాదు, దేవుని వద్దకు తిరిగిరా అనేది మనకి జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. 2వ వాక్యాన్ని ప్రియులారా మనం అదే మత్తయి శుభవార్తలో యేసు ప్రభు పలికినటువంటి 4వ అధ్యాయము 17వ వచనంలో పలికినట్లు, హృదయ పరివర్తన చెందుడు పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందు దేవుని రాజ్యం సమీపించినది అని చెప్తారు. ఈ 2 మాటలను ధ్యానించినప్పుడు ప్రియులారా, దానిలో ఉన్న పరమార్థం మనకు తెలుస్తుందండి. పవిత్ర బైబిల్ గ్రంథముల ప్రియులారా, గొప్ప గొప్ప వ్యక్తులు పలుమంది, ఎంతోమంది ఈ విభూతిని పొంది, విభూతిని స్వీకరించి పశ్చాత్తాపం పొందారు. పశ్చాత్తాపం అనేటువంటిది వేదనకి, బూడిద అనేటువంటిది, క్షమించండి, బూడిద అనేటువంటిది వేదనకి, బాధకి, అదేవిధంగా హృదయ పరివర్తనకి, మారు మనసుకి చిహ్నంగా, గుర్తుగా ఉంటుంది పిల్లారా. గుర్తుపెట్టుకుందాం, ఇది మనలో కలగగలగాలి. ఉదాహరణకి ప్రియులారా, దావీదు బూడిదలో కూర్చున్నాడు పాపము చేసినప్పుడు. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 31వ వచనం నుంచి మనం చదువుకుంటే, పాపము చేసినప్పుడు హెచ్చరించినప్పుడు తన పాపానికి గుర్తుగా తన పై వస్త్రాలు తీసివేసి గోనెపట్టను ధరించి ఉపవాసం ఉండి 7 దినాల పాటు పశ్చాత్తాపడ్డాడు, బూడిదలో కూర్చున్నాడు పిల్లారా. యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుంటాం ప్రియులారా. ఏమని అంటే, ప్రజలందరూ కూడా ఏం చేశారట? పశ్చాత్తాపడి వారి పాపాల కొరకే హృదయ పరివర్తన చెంది ఆ వార్త విన్నటువంటి, ఎప్పుడైతే యోనా ప్రవక్త హృదయ పరివర్తన చెందని ప్రకటించాడో, ఆ వార్త విన్నటువంటి నినివే రాజు సింహాసనము దిగి
తన ఉడుపులు తొలగించి గోనె దాల్చి బూడిదపై కూర్చుండెను, బూడిద చల్లుకొని కూర్చున్నాడు. ప్రజలందరూ కూడా పిల్లలు, ఆ తర్వాత మనం చదువుకుంటాం, దుష్కార్యాలు మానివేశారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని సన్నిధికి తిరిగి వచ్చారు పిల్లరా. అన్నిటికంటే ముఖ్యంగా దానియేలు ప్రవక్త ప్రియులకు దేవుని బిడ్డలారా బూడిదలో కూర్చుని ఉపవాసం చేశాడు, ప్రార్థన చేశాడు. ఏమిటి? దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3-5 వచనాలు మనం చదువుకుంటే ప్రియులారా, అక్కడ చాలా స్పష్టముగా దానియేలు మాట్లాడుతున్నాడు. నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేయుచు అతనికి మనవి చేసుకొని ఉపవాసం ఉండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటేని, నేను నా ప్రభు అయిన దేవునికి ప్రార్థన చేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకుంటేని. బూడిద ప్రియులారా మనల్ని పశ్చాత్తాపానికి నడిపించాలి, హృదయ పరివర్తనకు తీసుకొని రావాలి. ఈ బూడిద అనేటువంటిది మనకి పశ్చాత్తాపానికి సూచనగా ఉండగలగాలి, హృదయ పరివర్తనకి మారు మనసుకు ఉరుతుగా ఉండాలి. అది లేకపోతే ప్రయోజనం లేదు ప్రియులారా, పైపై ఆచారం అయిపోతుందండి. దానియేలు అంటాడు, భక్తుడే పునీతుడే తన ప్రజల పాపముల కొరకై తాను బూడిద పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. బూడిద దాని గుర్తుగా ఉంటుంది ప్రియులారా. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులారా, మొర్దెకై అనేటువంటి భక్తుడు, ఆయన ప్రియులకు దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ కొరకై, రాజు యొక్క శాసనం నుండి కాపాడటం కొరకై ఉపవాసం ఉండి బూడిద పోసుకొని ప్రార్థన చేశాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కనికరాన్ని పొందటానికి ఇది ఒక అవకాశం. బూడిద తోటి ఉపవాసం ప్రార్థన క్రియలో ప్రియులకు దేవుని బిడ్డలారా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ బూడిద మనం శాశ్వతము కాదు, ఈ లోక జీవితం శాశ్వతము కాదు అని మనకు గుర్తు చేస్తుంది ప్రియులారా. ఇదిగో సిరాకు పుత్రుడు అంటే యేసు రాసిన జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 36వ వచనములో చాలా స్పష్టముగా గ్రంథకర్త ప్రియులారా మనందరము కూడా మన మరణాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బూడిద మన మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది, మన జీవితం శాశ్వతం కాదని మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా మానవుడు అనేటువంటి వాడు తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గురువు నీ నొసటి మీద బూడిదను పూస్తూ ఏమంటాడండి? 2 రకాల వాక్యాలు పలుకుతాడు. మానవుడా, నీవు మట్టి నుండి పుట్టావు, మరలా మన్నైపోదువుగాక. దీన్ని మనం ప్రియులారా ఇది ఉపదేశకుడి గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో చదువుకుంటాం. ఈ బూడిద మన అశాశ్వతమైన జీవితాన్ని మనం గుర్తు తెచ్చి పశ్చాత్తాపాన్ని రేకెత్తించి హృదయ పరివర్తనకు నడిపించాలి, మరణాన్ని జ్ఞాపకం చేయాలి. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 36వ వచనము, ఒక దినమున నీవు మరణించుదువని, మరణించి తీరుదువని నీవు చేయు కార్యములన్నిటినీ గుర్తు చేసుకొనుము. అప్పుడు ఎన్నటికి నీ పాపము కట్టుకొనవో, పాపం కట్టుకో, నువ్వు పాపం చేయవు, నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ బూడిద, ఈ విభూతి ఆ మరణాన్ని జ్ఞాపకం చేయాలి. పునీత లయోలా ఇగ్నాసి వారి పిల్లారా తాను పనిచేసుకునే టేబుల్ మీద ఎప్పుడూ కూడా ఒక మనిషి పుర్రెను ఉంచుకునేవాడు అంటండి. ఎందుకయ్యా పునీతుడు ఎందుకు అలా ఉంచుకుంటున్నావంటే, నా మరణాన్ని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, నా మరణాన్ని నేను ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం ద్వారా నేను పాపము నుండి దూరంగా ఉంటానని. జీవితం అశాశ్వతమైనటువంటిది. బూడిదలో ఎంత పరమార్థం ఉంది ప్రియులారా, విభూతిలో ఎంత పరమార్థం ఉంది ప్రియులారా. తూతు మంత్రంగా స్వీకరించవద్దు, దాన్ని స్వీకరిస్తున్నప్పుడు ఈ పరమార్థాన్ని గుర్తెరిగి స్వీకరించుదాం. దేవుని యొక్క కృపను పొందుకుందాం ప్రియులారా. ఈ శ్రమల కాలాన్ని ప్రియులారా సద్వినియోగం చేసుకుందాం, సద్వినియోగం చేసుకుందాం. దేవుడిచ్చిన మహా గొప్ప కృప, మహా గొప్ప దీవెన, ఆశీర్వాదం ప్రియులారా. దేవుని సన్నిధికి తిరిగి వద్దాం. ప్రభు అంటున్నాడు యోవేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో ప్రియులారా, ఇక మీరు తిరిగి రండి, ఏడ్పులతోనూ కన్నీటితోనూ నా వద్దకు మరలి రండి, ఏడ్పులతోనూ కన్నీటితోనూ నా వద్దకి మరలి రండి అని పలుకుతున్నాడు పిల్లారా. ఆయన వద్దకు తిరిగి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. నా చెంతకు మరలి రండు, ఉపవాసముతోనూ పశ్చాత్తాపముతోనూ ఏడ్పులతోనూ నా వద్దకు తిరిగి రండి. మీ బట్టలు చించుకోవటం కాదు, మీ గుండెలను పగలగొట్టుకొనండి, మీ గుండెలను చించుకొనండి. పాపముతో నిండినటువంటి వాటిని చించండి, తీసేయండి. మీ ప్రభువు చెంతకు మీరు తిరిగి రండి. అతడు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు,
అనంతమైన ప్రేమ కలిగినటువంటి వాడు, తను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ ప్రభువుని వేడుకుందాం. అయ్యా, మేమందరము కూడా ప్రభువా, ఇదిగో నీ సిలువ వంక చూస్తూ ఈనాడు విభూతి బుధవారం రోజున బూడిదను ధరించి నిజమైన హృదయ పరివర్తన పశ్చాత్తాపముతో నీ వద్దకు తిరిగి వచ్చేలాగా మమ్మల్ని దీవించండి. మాలో ఎవరైతే మారు మనస్సు లేకుండా, హృదయ పరివర్తన లేకుండా, పాపం వెంట పాపం చేసుకుంటూ పాప భీతి లేకుండా బ్రతుకుతున్నామో ఈ రాజు మీరు హెచ్చరిస్తున్నారు ప్రభువా. అయ్యో కొరాజీనుపురమా, అయ్యో బెత్సాయిదాపురమా, మీలో మారు మనసు లేదే, మీలో హృదయ పరివర్తన లేదే. నేను చేసినటువంటి అద్భుతాలని అక్కడ ఉన్నటువంటి ఇదిగో ఇతర గ్రామాలలో చేసినట్లయితే వారు మారు మనసు పొందేవాళ్లే, నువ్వెందుకు మారు మనసు పొందట్లా అని ప్రభు వేదన పొందుతున్నారు పిల్లారా. నన్ను చూచి ప్రభు ఆ విధంగా వేదన పొందకూడదు. 21వ వచనంలో మత్తయి శుభవార్త 11వ అధ్యాయంలో, అయ్యో కొరాజీనుపురమా, అయ్యో బెత్సాయిదాపురమా, నీ యందు చేయబడిన అద్భుత కార్యంలో తూరు సీదోను పట్టణంలో జరిగి ఉండినచ్చో ఆ ప్రజలు ఎప్పుడో గోనె పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తన చెందేటువంటి వారు. ఆ హృదయ పరివర్తన మనకు ప్రసాదించమని, మారు మనసు అనుగ్రహించమని పశ్చాత్తాపముతో తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, ఈనాడు మేమందరం కూడా విభూతి బుధవారం రోజున స్వీకరించేటువంటి ఆ బూడిద, ఆ విభూతిలో ఉన్న పరమార్థాన్ని మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. మారు మనసుకి, హృదయ పరివర్తనకి, అశాశ్వతమైన జీవితానికి గుర్తుగా ఉంది, పశ్చాత్తాపానికి గుర్తుగా ఉందని మాకు తెలియజేశావు ప్రభు. మేమందరము కూడా హృదయ పరివర్తన చెంది మారు మనసు పొందుకొని నీ సన్నిధికి వచ్చి మా గుండెల మీద నీ యొక్క సిలువ గుర్తు వేసుకొని ప్రభు విభూతితో మా హృదయం మీద నీ సిలువ గుర్తు వేసుకొని ప్రభుగా మేమందరం పశ్చాత్తపడి నీ సన్నిధికి వచ్చి నీ కృపను, నీ క్షమను, నీ దయను అనుభవించినట్లుగా మమ్మల్ని దీవించండి. ముఖ్యంగా పాపాంధకాలంలో బ్రతుకుతున్న మమ్మల్ని దీవించండి నాయన. మా పాపపు వ్యసనాలను, చెడును, చీకటిని విడిచిపెట్టడానికి మాకు శక్తినివ్వండి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి ప్రభుగా. ఈ యొక్క తపస్సు కాలంలో మేము చేసేటువంటి ఈ బాహ్యమైనటువంటి క్రియలన్నీ కూడా అంతరంగిక మార్పును తీసుకొని వచ్చినాడు మమ్మల్ని దీవించండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను దీవించండి ప్రభు, ఆశీర్వదించండి నాయన. ప్రత్యేకంగా మా కొరకే ప్రార్థన చేయమని అడుగుతున్న బిడ్డలందరినీ దీవించమని, ఈ యూట్యూబ్ కింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్న వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని, ఈ శ్రమల కాలం అంతా నీ బిడ్డలను ప్రభు కాచి కాపాడి సంరక్షించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.